హాయ్ ఫ్రెండ్స్, మా ఇల్లు చూపిస్తాను కదా. మాదంటే మాది కదండి, మొన్న చూపించాను కదా తాటెక్కిల్లు. అప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు మేము కట్టుకున్నదండి. తర్వాత అక్కాలకే అమ్మేసామండి. కట్నం ఇవ్వట్లేక ఇల్లు అమ్ముకొని కట్నం ఇచ్చుకున్నాం మేము. ఇదిగోండి మా ఆయన గారి ఫోటో. ఇదిగోండి ఇల్లు. ఇలా నీట్గా చేసుకోవాలి కదండి ఉన్నంత మట్టుకి. ఇంకా ఎల్ల వేసుకోవాలండి. ఎల్ల ఈ పండగ వెళ్ళాక ఎల్ల వేద్దామని. చూడండి ఎలా ఉంది. ఇలా చేసుకోవాలండి. ఆడదన్న తర్వాత ఉన్నంత మట్టుకులోనే చేసుకోవాలండి. ఇంకోటి చూడండి, ఈ వాకలంతా తుడుచుకొని వస్తాను. ఈ వాకలంతా తుడుచుకొచ్చండి. అలా ముగ్గులు పెట్టుకొని ఏదో వచ్చిందో రాందో శుభ్రం చేసుకుంటానండి. అదిగోండి చూడండి, వచ్చిందో రాని ముగ్గులు పెట్టుకున్నాను. చూసారా, పైపు కూడా ఉండేది కదండి. పైపులో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటే వాళ్ళు అది తెచ్చుకున్న నీళ్ళు కాళ్ళు కడుక్కుంటే సరిపోయిందండి. మా పిల్లలు అలా మోసుకొని వచ్చేవారు. అప్పుడు పిల్లలు చిన్నప్పుడు గొట్టు మీద పడికేసేయండి, చేలో కాయ తీసుకునేవాళ్ళు. పెద్ద పేడ కూడా తీసుకుని కాలువ గట్టుకు పట్టుకెళ్ళేవాళ్ళు. ఇంకోటి మీ దేవుడి మందిరం. ఇంకా దేవుడిని గట్రా సర్దలేదు. దేవుడికి 2 అగరత్తులు వెలిగించుకుని పట్టుకి బెల్లం చిప్సులు పెట్టుకున్న పుణ్యమండి. మొత్తాన్ని దండమే పెట్టండి. కొంతమంది తింటున్నాం కదండి, తింటాము, అక్కడికిక్కడికి తిరుగుతాము. మన కడుపుకి 3 పూటలా తింటేటప్పుడు దేవుడికి పట్టుకి బెల్లం చిప్సులు అన్న పలారం పెట్టుకుని దండం పెట్టుకుంటే అండి చేసుకున్నది కలిసి వస్తుందండి. ఆడదాని వల్ల వస్తుందండి లక్ష్మీదేవి అంటేని. చూడండి, ఉన్నంత మట్టుకు నేను అలా చేశాను. చూసారా, గ్యాస్ చూడండి, ఒక్కొక్కరు పెంటలా చేసేసుకుంటారు. గ్యాస్ కడగరు, తొడరు, ఏం చేయరు. చూడండి ఇంకో. చూసారా, బాగుందా మా ఇల్లు. ఇదిగోండి చూడండి, ఎంత ఉన్న మట్టుకు ఇలా చేసుకుని ఇలా సర్దుకు. ఇంకా దొంగలు దొబ్బేసారండి మా ఇంట్లో. అద్దుకున్న పాట పేదలో నా సామానం అంతా దొబ్బేసారండి. మొన్న ఇంట్లో అద్దుకుండి సామానం అంతా దొబ్బేసారు. ఏమీ లేదు. ఈ బీరువా కూడా పోయింది, బయట పెట్టేస్తాను. అందాక సామానం సర్దాను. ఊరు వెళ్ళాలని సామానం సర్దుకున్నాం అంతే అందాక. చూసారా ఇల్లు. చూడండి ఇంకో ఇలా చేసుకుంటానండి. ఇదంతాను ఆడదాని శుభ్రంలోనే ఉందండి. రూపాయి కలిసి రావాలంటే లక్ష్మీదేవి పాంచేట్లా తినేసి కొబ్బెట్టుపోయి ఉంటే కుదురుతుందండి. ఇంకో చూడండి, ఇదిగో ఇదంతా తుడుచుకొని ఇలా చేసుకుంటాను. పొయ్యిల మీద వండి వాళ్ళు ఉన్నప్పుడు అయితే బోల్డ్ పేడ పట్టుకుని వెళ్ళి కాలువ గట్టుని తెరుచుకుని వాళ్ళు అండి. చూసారా ఎలా ఉందో. అక్కాలకి అమ్మేసామండి. అగ్గర పిల్లలు కోడళ్ళు అందరూ పుణ్యం కట్టుకోనండి. ఈ రోజున నాకు ఇల్లు ఇచ్చారు. కానీ చూశారు, సేల బట్టి చూశారండి. చూడలేదండి, నాకు ఇల్లు ఇవ్వలేదంటే నాకు పుట్టగతులు ఉండవండి. అక్కాళ్ళ పుణ్యం చేసుకున్నామని ఈ రోజున ఈ ఇంట్లో ఉన్నానండి. ఎవరిస్తారండి, ఎవరు ఉండమంటారు.